ఇప్పుడేముందండి 14 సంవత్సరాలు తావంట పడిపోయి నడిచారు. ఒక్క రోడ్డు కానీ ఒక లైట్ కానీ ఏ ఉండేది. గతంలో అంతకుముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మన 2000లో అప్పుడు అతను హయాంలో మన చనిపోయారు రంగరాజు గారు హయాంలో అప్పుడు మాకు లైట్లు ఈ పోలన్నీ ట్రాన్స్షిప్మెంట్ చేయడం లేదా తెల్ల మీద ఉండి చాలా ఇబ్బంది పడిపోయాం. ఇవన్నీ మార్చారు. అతనే మొత్తం 21 పోలు కరెంటు పోలు బాబా తీసి చంద్రబాబు మాకు అన్యాయం చేశాడు. అన్నీ చేశాడు. కమిటాలు బేస్ పెట్టడానికి ఆ టీడీపీ నాయకులకి పెన్షన్ అప్పుడు మా సంఘంలో పెన్షన్ గురించి తిరగడమే ఆఫీసులు అంట చెప్పులు అరిగిపోయి ఒక సర్టిఫికేట్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ నెగిటివిటీ కానీ తెచ్చుకోవాలంటే తలనొప్పులు. ఒక రేషన్ కార్డు తెచ్చుకోవాలన్నా ఒక ఇంటి పన్ను వేయించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు. ఒక పన్ను మార్చుకోవాలన్నా చాలా కష్టాలు పడి అలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మా పని లేదు. ఇప్పుడు అంతా వాలంటీర్లు శుభ్రం చేస్తున్నారు. ఏడు కావాలంటే ఇళ్ళకి వచ్చి ఏడు కావాలంటే వాళ్ళే సర్టిఫికెట్లు అని రూపాయలు అంతం లేకుండా చక్కగా అన్ని పనులు చేస్తారు. రోడ్డు అంటే మా రాజుగారు చెప్తాను సరే పలానా రోడ్డు వేసి పెట్టాలంటే వెంటనే స్పందించి రోడ్లు శాంక్షన్ చేయించి రోడ్లు వేయించుతారు. ఇక మొన్న తెలిసి కూడా ముసలి వాళ్ళకి ఎక్కడానికి అందుబాటులో ఉండడానికి ఇవి కూడా వేయించారు. మొత్తం మీద రోడ్లు అవుతాయి. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మాకు ఏ ఇబ్బంది లేదు. వాటర్ కానీ ఏ దేనికి కూడా మాకేం సిగ్గులాగా వేస్తాను మళ్ళీ చంద్రబాబు ఓటు. అది మొదటి నుంచి కాలనీ స్థాపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ. రంగరాజు గారు ఉండేటప్పుడు కానీ సభ గారు ఉండేటప్పుడు కాంగ్రెసే. యాండ్ర మర్యాదస్ మరి ఫస్ట్ మళ్ళీ సూర్యుడు అంతా మొట్టమొదటి కాంగ్రెస్. రెండో పార్టీ మా సంఘంలోకి ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్పొరేట్ కానీ వచ్చి ఓటేయండి ఇప్పుడు కొంచెం అంటారు మాకు తెలియదు. మేము ఎలాగేస్తాం. మా సత్యనాభద్ర కాంగ్రెసే. వైఎస్ఆర్ ఉన్నాయి ఏ కాంగ్రెసే. ఇప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు మాకు రాజకీయం పెట్టుకున్నాం. రాజకీయం మాకు అన్ని అవకాశాలు చేస్తారు, అన్ని సదుపాయాలు చేస్తారు. మనకి మాకేం సిగ్గులేదు మరి దానికి పరిగెట్టడానికి. ఆయన దయవాళ్ళ అది ఇవ్వడానికి మాకు మట్టి ఎక్కనే ఉంది. మెట్టి ఎక్కనే మా బోటకే రాని పల్నాడు కాదు. నా మీద కంప్లైంట్ ఇచ్చుకోమనండి వాళ్ళని. మా సంఘంలో రానే వాళ్ళని ఇప్పుడే కాదు ఇప్పటికి 85లో కట్టాం. ఇంతవరకు టీడీపీ కానీ ఏ పార్టీ కూడా మాకు ఓటేం రాలేదు. కాబట్టి రుజువు మాకు రుజువు వచ్చింది కదా. ఆ సులంపాల దాకా చాలా పోవడం మా పల్నాడు కూడా ఇప్పుడు రాలేదండి. రానివ్వం కదా. వైఎస్ఆర్ పార్టీకి జగనానికి ఎవరికి వేస్తాం. ఎక్కడే గెలిపాం. మాకు ఏదైనా దేవుడు అతను ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేశారు. రాజుగారిని గెలిపిస్తే అక్కడ జగనాన్ని గెలిచినట్టే. అతను చాలా ఇబ్బంది పడి నేనే పరిగెట్టాను. లోపల పెన్షన్ లేదు, పెన్షన్ లేదు, 8 పెన్షన్ వస్తుంది. ఇలాగ ఎన్నాళ్ళు బాధపడ ఫార్మర్కి తేడాలు. అలాగే బాగానే ఉందండి. చూడగలేదు. విద్యా వైద్యం చూడగలేదు. ఇంకా ఒక్కొక్క వార్డులో 4 హాస్పిటల్ కట్టారు. మా వార్డులో కట్టారు. అక్కడ సుజానంద రోడ్డు కట్టారు. అక్కడ కప్రాడ్ రోడ్డు కట్టారు. రామచంద్ర రోడ్డు కట్టారు. హాస్పిటల్కి కరువు లేదు. అలాగే స్కూల్స్ ఇక్కడ రోడ్డు కట్టారు. మన రామచంద్ర రోడ్డు కట్టారు. ఇక్కడ మన అల్లూరు సీతారామరాజు రోడ్డు కట్టారు. స్కూలు తిరగలేదండి. విద్య గురించి మనం చూడక్కర్లేదు. నేను బ్రహ్మాండం చేశారు పక్కా. అందులో లేదు మా అందరూ బాగా తెచ్చారు. ఎట్లా విద్యార్థమే ఇబ్బంది లేదు. పార్టీ గురించి ఇబ్బంది లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news.